ఓం నమ శివాయ. జై సమ్మక్క తల్లి సారలమ్మ కొండదేవత అమ్మవారు కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు వనదేవత పలుకు జై కొండదేవత. ఈ క్రోధనామ సంవత్సరం సెప్టెంబర్ కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి మేనుగా ఆలోచన ఐడియాలు విధానాలు బాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఆదాయంలో కూడా 14, ఖర్చులో 2 విధానాలుగా ఉంది కాబట్టి ఆదాయం సంపాదిస్తారు కానీ వాళ్ళకి తెలియకోకుండా అవి అనుకోకుండా ఖర్చు అయిపోతుంటాయి. డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెడతానికి అనేది వాళ్ళకి ఆ టైం కూడా కొంతమంది దొరకదు కాబట్టి వాళ్ళకి ఊహించని కొన్ని చిన్న సంఘటనలు ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో మీకు కొంత ఆరోగ్య సమస్య అనేది కొంచెం కనబడుతుంది. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకొని తినే పదార్థాలు తినే ఆహారాలు మీరు చేసే పనులు నిద్రించే టైము చేసే టైం అనేది టైం టు టైం ప్రకారంగా మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పనులు అభివృద్ధిగా అవుతాయి, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రము, మీకు పునరస్తు నక్షత్రం, ఈ 3 నక్షత్రం వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రం ఈ 3 నక్షత్రంలో ఉండవలసిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీ ఆరోగ్య సమస్యల్లో నుంచి మీరు బయటపడగలుగుతారు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు, చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా ఉంటాయి. ఫ్యూచర్లో మీకు కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పనులు కొన్ని చేసే జాతకం అనేది అతి దగ్గరలో మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడికి పోవాలనుకున్నా కూడా మీరు ముఖ్యంగా చేయాల్సింది గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాత పూజ చేసుకోవాలి. గోమాత పూజ చేసిన తర్వాత మెయిన్గా ఆ గోమాత దర్శనం చేసిన తర్వాత మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఏ కార్యక్రమైనా కూడా ముందు ఆ పూజ చేసిన తర్వాతే మీరు చేయండి. మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం అనేది అవుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.